వెల్కమ్ టు మీటింగ్ సార్. శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో 16 రోజులుగా జరుగుతున్న మహాచండీ యాగానికి దాదాపు ఈ రోజు 6వ రోజుగా కొనసాగుతున్న చండీ యాగం కల్పకుర్తిలో చాలా ఘనంగా జరుగుతున్న కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, అట్లాగే కల్పకుర్తి స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అట్లాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఠాకూర్ బాలాసింగ్ గారు, అట్లాగే భారతీయ జనతా పార్టీ మాజీ జాతీయ బీసీ కమిషన్ తల్లోజీ ఆచార్య గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అట్లాగే భారతీయ జనతా పార్టీ జాతీయ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజీ ఆచార్య గారు, కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వాళ్లకు స్వాగతం పలికి అక్కడ కొన్ని పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఏదైనా దాదాపుగా 6వ రోజుగా కొనసాగుతున్న ఈ కార్యక్రమానికి లోక కళ్యాణం కోసం, లోక సంతోషాల కోసం సకాలంలో వర్షాలు పడాలని, ఏదైతే ఈ కల్వకుర్తి నియోజకవర్గ ప్రాంతంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని మహాచండీ యాగం జరుగుతున్న ఈ కార్యక్రమం ఎంతో సంతోషకరంగా ఉంది. భక్తులు కూడా దినదినానికి ఎంతో అధిక సంఖ్యలో కార్యక్రమానికి పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. సో సంతోషకరమైన ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్నారు. శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ చండీ యాగం ఎంతో పుణ్యం తీసుకొని ఈ కార్యక్రమానికి ఈ ప్రాంత ప్రజలకు ఎంతో సంతోషాలతో అందించడమే ధ్యేయంగా వెళ్తున్న ఈ ఆలోచన విధానాన్ని చాలా మంది భక్తులు కూడా స్వాగతిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మేము హాజరు కావడం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఈ విషయాలన్నీ జోకల్లి కృష్ణారావు గారు మాట్లాడుతూ ఏదైతే రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, సకాలంలో వర్షాలు పడాలి, పాడి పంటలు పండాలి, అందరూ సంతోషాలతో ఉండాలి, ఏదైతే ఒకరి మీద ఒకరి గౌరవాన్ని పెంచుకోవాలి, సంతోషాన్ని పెంచుకోవాలి, అంతేగాని కుట్రలు పెంచుకోకుండా ఈ ఆలోచన విధానం రాకుండా మంచి ఆలోచన విధానంతో ఇలా దైవ మార్గంలో ముందుకు వెళ్ళి మనం ఇలాంటి కార్యక్రమాల్లో మనం పాల్గొని స్వామి వారికి సేవ చేసుకొని మనం ముందుకు వెళ్తున్న తరుణంలో మంచి ఆలోచన విధానంతో ముందుకు వెళ్తుంది అన్నట్టుగా ఆయన చెప్పే ఆలోచన చేశారు. ఏదేమైనా ఈ కార్యక్రమంలో ఈ రోజు అట్లాగే స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా ఒక యాగంలో పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా ఈ యాగంలో పాల్గొని దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం ఈ భక్తి శ్రద్ధలతో యాగంలో పాల్గొని, అట్లాగే భారతీయ జనతా పార్టీ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజీ ఆచార్య గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమంలో ఆయన పూజలు పునస్కారాలు చేసుకుని ముందుకు వెళ్తున్న కారణం చూస్తూ ఉన్నాం. సో దాదాపుగా 6 రోజులుగా కొనసాగుతున్న ఈ భక్తితో ముందుకు వెళ్తున్న ఈ చండీ యాగంలో చాలా మంది భక్తులు కూడా పాల్గొని వాళ్ళ ఏదైతే కోరికలు ఉంటావో వాళ్ళ ఆలోచన విధానంతోనే దేవుడి దగ్గర సేవా కార్యక్రమంలో పాల్గొని సేవ చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని ముందుకు వెళ్తున్న తరుణం చూస్తున్నాం. ఏదైనా లోక కళ్యాణం కోసం, దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల సంతోషాల కోసం ఏదైతే ఈ చండీ యాగం దాదాపు 6వ రోజు కొనసాగుతున్న తరుణంలో ఇంకా మనకు దాదాపు 10 రోజుల పాటు కొనసాగుతున్న ఈ యాగానికి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు ఈ స్వామివారిని దర్శించుకొని ఇక్కడ తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్లాల్సిందిగా ఇక్కడ వచ్చే భక్తులను కోరుకున్న ఆలోచన చేస్తున్నారు. ఈ విషయాలన్నీ మనకు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు మాటలు వినే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున కల్వకుర్తి పట్టణంలో జరుగుతున్నటువంటి 16 రోజుల శ్రీ శ్రీ కృష్ణజ్యోతి స్వరూపానంద గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యజ్ఞం త్యాగాలకు సంబంధించి గొప్పగా నడుస్తూ ఉంది. యజ్ఞ త్యాగాల యొక్క లక్ష్యం లోక కళ్యాణం కోసం, ముఖ్యంగా భారతదేశం యొక్క సంస్కృతి, సాంప్రదాయం, ఆధ్యాత్మికత ప్రపంచానికి దారి చూపించేటువంటి పద్ధతి. ఇటువంటి యజ్ఞాలు, యాగాల యొక్క లక్ష్యం నెరవేరాలన్నప్పుడు ప్రజలందరూ కూడా ఈ యొక్క ఆలోచన విధానాన్ని పొలిగిపుచ్చుకొని ఈ రోజు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి సాంకేతికత, టెక్నాలజీ, సైన్స్ డెవలప్మెంట్ తో పాటుగా మన యొక్క పూర్వీకులు మనకు అందించినటువంటి ధర్మం, శాంతి, అట్లాగే సేవాభావం, సర్వే జన సుఖినో అంటారు. ప్రతి ఒక్కరి ఆలోచన విధానం సర్వే జన సుఖినో భవంతున్నటువంటి ఆలోచన విధానం పులికి పుచ్చుకున్నప్పుడే ఈ యొక్క యజ్ఞాలు, యాగాల యొక్క ఫలితం లభిస్తుంది. కానీ యజ్ఞాలు, యాగాలకు అందులో పాల్గొని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ యథాలాపంగా మళ్ళీ ఎవరికి వారే యథాపంగా ఆలోచన విధానాలు మారకపోతే లక్ష్యం నెరవేరదు. ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి వివిధ రకాల
ఏదైతే సామాజిక దుర్గలు జరుగుతూ ఉన్నాయో, సోషల్ ఈవిల్స్ జరుగుతూ ఉన్నాయో, ఈ యొక్క సామాజిక రుగ్మతను, సమాజంలో రుగ్మతలు పోవాలన్నప్పుడు, సమాజం ధర్మం 3 భాగాలు నడవాలన్నప్పుడు ఈ యొక్క యజ్ఞయాగాల వల్ల మన ఆలోచన విధానాన్ని కూడా ముఖ్యంగా ప్రస్తుతం ఆలోచన మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మారాల్సిన మనుషులు మారాలి, అప్పుడే ఫలితాలు ఉంటాయి. మరొకసారి ఈ యొక్క యజ్ఞ యాగాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు, అట్లాగే శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద గారికి, ఇది సహకరించినటువంటి స్థానిక నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, భక్తులు కావచ్చు, అంటే అందరూ సహకరించిన కారణంగానే ఇంత గొప్పగా ఇది యొక్క నిర్విఘ్నంగా 16 రోజులు కొనసాగుతామంటే అందరి యొక్క సేవాభావం ద్వారా, వాళ్ళ యొక్క సహకారం ద్వారా ఎంత ఉంటుంది. వాళ్ళందరికీ సాంస్కృతిక శాఖ మంత్రిగా వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు కావచ్చు, ఇతర ప్రజాప్రతినిధులు కావచ్చు, భక్తులు కావచ్చు, నేను ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులందరినీ కూడా నేను అభినందిస్తున్నా. థ్యాంక్ యూ.